తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, సర్వసాధారణంగా కొంతమందికి ఒక డౌట్ వస్తుంటుంది. చిన్న చిన్న పనులు ఏమైనా, పెద్ద పెద్దవి కాదు, ఈ గృహ ప్రవేశాలు ఇట్లాంటివి కాదు నా ఉద్దేశం. ఏదైనా మంచి చిన్న చిన్న వాటికి మంచి తిథులు ఏవి ఉంటాయి, లేకపోతే మంచి సమయం ఏమిటి, ఈ టైంలో చెయ్యాలనుకుంటున్నాం. ఇప్పుడు ఎవరితో అయినా ఇంటర్వ్యూవర్తో మాట్లాడాలి, లేకపోతే అప్లికేషన్ పెట్టుకోవాలి, జాబ్స్కి అప్లికేషన్ పెట్టాలి అనుకుంటే అందరూ పండితుల దగ్గరికి వెళ్ళిపోయి ముహూర్తాలు పెట్టించేసుకోలేరు. ఇన్ జనరల్గా ఉన్నటువంటి ఈ 15 తిథుల్లో కూడా ఏ తిథులు మంచి తిథులుగా కన్సిడర్ చేయొచ్చు, అందరికి పనికొచ్చే తిథులు ఏంటి, అట్లాగే సమయం, ఏ సమయం ప్రతిరోజు కూడా ఏ సమయం మంచి సమయంగా పరిగణిస్తుంది శాస్త్రం, ఇది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలి. మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే ప్రతిసారి అందరి దగ్గరికి పరిగెట్టలేం కాబట్టి జస్ట్ మనం ఫస్ట్ తిథి చూద్దాము. మంచి తిథులు, శుభ తిథులు అనుకుని ఉంటాయి. అయితే అన్ని తిథులు మంచివే, అన్ని తిథులు మంచివే. ఏ తిథి దేనికి పనిచేస్తుంది శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మీరు చూడండి, జనరల్గా ఉండేటువంటి మంచి తిథుల్లో పౌర్ణమి, పాడ్యమి, విద్య, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, ఇది జనరల్గా మంచి తిథులుగా మనం పరిగణిస్తాం. ఇందులో అమ్మవారి ఆరాధన కోసం చతుర్దశి, అష్టమి, నవమి చాలా మంచిది. పౌర్ణమి, అమావాస్య కూడా ఇవి. ఇప్పుడు చాలామంది షష్ఠి తిథి అనగా అమ్మో షష్ఠి తిథి అనుకుంటాం, కానీ శాస్త్రంలో చెప్పినటువంటి షష్ఠి విద్య అన్నారు. షష్ఠి తిథి రోజు విద్య ప్రారంభిస్తే మంచిదని చెప్పారు. కాంపిటీషన్గా చదువుతారట మనిషి. అలాగే అష్టమి తిథి మీకు యుద్ధానికి వెళ్ళడానికి మంచిదని చెప్పింది శాస్త్రం. ఓకే, అయితే ఇది కేవలం ఒక్క తిథి చూసుకుని వెళ్ళిపోవాలా అంటే యోగం కరణం కూడా చూడమని చెప్పింది. యోగం కరణం కూడా చూడాలా సార్? చూడాలని చెప్పి లేదు, ముఖ్యమైన జనరల్గా చిన్న వాళ్ళకైతే వారు మన తిథిని చూసుకోవచ్చు. ఇందులో అంటే డెప్త్గా వెళ్తున్న కొద్దీ యోగము, కరణము, నక్షత్రం ఇవన్నీ వస్తాయి. దాన్ని ముహూర్తం పెడతాం మనం, లగ్నము అన్నీ వస్తాయి. ఇవన్నీ ఇన్ డెప్త్గా కాకుండా మనకి ఇంకా సింపుల్ ఏమిటి అంటే హోరా. మనకి 7 హోరాస్. ఇప్పుడు రవి హోరా ఉందనుకోండి, మీరు ఒక గవర్నమెంట్ సంబంధించిన వర్క్ చేసుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నారు, రవి హోరాలో వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా మందికి సందేహం ఏంటంటే రవి హోరాలో బయలుదేరాలా, రవి హోరాలో అక్కడ ఉండాలా. ఒక మంచి హోర్లో బయలుదేరి రవి హోర్లో వాళ్ళతో మాట్లాడేలా చూసుకున్నా మంచిదే. గవర్నమెంట్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్, ఆరోగ్యానికి సంబంధించినవి, ఒక రాజకీయ సంబంధించిన విషయాలు మాట్లాడాలి. సన్ హోరా ఈజ్ గుడ్. ఎప్పుడెప్పుడు ఉంటుంది సన్ హోరా? యాక్చువల్గా అయితే హోరా అనేటువంటిది సన్ హోరా సండే రోజు అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం నుంచి 1 అవర్ ఉంటుంది. 1 అవర్. ప్రతి హోరా ప్రతిరోజు 3 సార్లు ఖచ్చితంగా వస్తుంది, కొన్ని 4 సార్లు వస్తాయి. అది మనకి 7 రాహుకేతులను తీసేస్తే 7 వారాలు కదా, అలా 7 మనకి వరుసగా ఏమి ఉండవు. ఇప్పుడు సన్ కంటే సన్ తర్వాత వీనస్ వస్తుంది. యాక్చువల్గా సన్ కంటే తక్కువ టైంలో తిరిగేది కాదు, ప్రతిదీ కూడా ఇంచుమించు గంటే ఉంటుంది. సన్ తర్వాత వీనస్ వస్తుంది. అట్లా ఏంటంటే మనం ఏమనుకుంటాం, సన్ తర్వాత అంటే ఆదివారం తర్వాత సోమవారం కదా, మూన్ హోర రాదు అక్కడ, అలా రాదు. ఈ హోరా ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే, ఇప్పుడు సన్ ఉంది, సన్ వెనకది ఏంటండి శని, ఆదివారానికి ముందు రోజు శనివారం, శనివారానికి ముందు రోజు శుక్రవారం. అంటే సన్ తర్వాత రివర్స్లో వస్తుంటుంది హోరా. ఇప్పుడు కూడా శుక్ర హోరా. శుక్రుడు తర్వాత, శుక్రుడికి వెనక్కి వెళ్ళండి గురు కంటే తర్వాత ముందు బుధ, అంటే శుక్రహోర తర్వాత బుధ హోర. బుధుడిని కొంచెం వెనక్కి వేసుకోండి, మంగళుడు, దానికంటే ముందు చంద్రుడు, బుధహోర తర్వాత చంద్రహోర. ఇట్లా వస్తూ ఉంటుంది హోరా. కన్ఫ్యూజన్ గానే ఉంది సార్. ఇంకా మీకు ఒక పెన్ పేపర్ ఉంటే ఇంకా నేను బోర్డు అయితే గీసి చెప్పడానికి ఈజీగా ఉంటుంది అది. సో ఈ హోరాస్లో ఇప్పుడు మీరు గమనించండి, అంటే నేను చెప్తున్నాను కాబట్టి హోరా ఎలా పనిచేస్తుంది మీకు ఉంటుంది. ఎనీ టైం మీరు ఏదైనా హోటల్కి వెళ్ళి సన్ హోరా టైంలో మీరు ఆర్డర్ ఇస్తే అది చాలా డిగ్నిఫైడ్, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అందులో. మూన్ హోరాలో మీరు బయలుదేరారు అనుకోండి ఏదైనా ప్రయాణానికి, మీరు తిరుగుతూనే ఉంటారు. అయ్యో, ప్రయాణానికి మంచిది కాకపోతే మూన్ హోరా. మూన్ హోరాలో ఏదైనా ఫుడ్ వండాము, ఫుడ్ తింటున్నారు, మంచి మృదువుగా ఉంటుంది. మీరు ఎనీ అబ్జర్వేషన్ చూడండి, ఎంత మంచిగా ఉన్న హోటల్కైనా సాటర్న్ హోరాలో వెళ్ళి అక్కడ మీరు ఆర్డర్ ఇచ్చి చూడండి, సాటర్న్ హోరాలోనే రావాలి. లేట్ అవుతుంది ఒకటి, ఆ ఫుడ్లో ఏదో తెలియదు, ఇదేంటి స్టాక్ నిన్నటిదా ఏంటంటే అవుట్ వస్తుంది.
కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, టేస్ట్ ఎంతో కొంత తగ్గుతుంది. అంటే హోరా ఇన్ఫ్లుయెన్స్ అంత ఉంటుంది. అండ్ అలాగే మనకి కుజహోరల్లో మీరు ఫైటింగ్ వెళ్ళడానికి మంచిదండి. ఆర్గ్యుమెంట్ చేయాల్సి ఉంది అలానే మరి కుజహోరల్లో ఫాస్ట్గా నడిపేవాడు వెహికల్ తీస్తారు, యాక్సిడెంట్ అవ్వడం లాంటివి కూడా జరుగుతాయి. కుజహోరల్లో అందుకే బయలుదేరకూడదు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తా. మనం వెహికల్ మీద వెళ్తున్నాం, వెహికల్ మీద వెళ్తూ వెళ్తూ కుజహోరలో ఎక్కడ ఆగి మళ్ళీ కుజహోరలో స్టార్ట్ అయ్యి దట్ ఈస్ ఆల్సో ఎఫెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు వెళ్తూ ఎగ్జాంపుల్ నేను వెళ్తున్నా, మంచి హోర్లో స్టార్ట్ అయ్యాను ఇంట్లో, కానీ ఒక దగ్గర ఎందుకో ఒక టీ కోసం అని ఆగి కుజహోరలో ఆగి కుజహోరలో మళ్ళీ ప్రారంభమయ్యాయి. అక్కడ నుంచి మీకు స్టార్ట్ అయినట్టు కదా ఒక ప్రయాణం. అందుకే ప్రయాణం చేసేవాళ్ళు హోరలో ఎక్కడ ఆగుతున్నాము, మళ్ళీ అదే హోరలో ఏమైనా బయలుదేరి ఎఫెక్ట్ తెచ్చుకుంటున్నామా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. సో కుజహోర ఫైటింగ్స్కి మంచిది, అన్న భూమి దున్నడానికి మంచిది, నాట్లు వేయడానికి మంచిది, ఇదంతా ఓకే. అండ్ అట్లాగే బుధహోర బిజినెస్ డీల్స్కి, విద్యా సంబంధించినవి ప్రారంభించడానికి, అగ్రిమెంట్స్కి, మధ్యవర్తిత్వంగా ఉండేదని మనం మాట్లాడడానికి, వీటన్నిటికీ బుధహోర చాలా మంచిది. గురుహోర శుభకార్యాలకు మంచిది. గురు శుక్ర 2 హోరలు కూడా శుభకార్యాలకు వాడతారు. అండ్ ఏదైనా గురువుని మంత్రం తీసుకోవడానికి, వీటన్నిటికీ గురుహోర మంచిది. శుక్రహోర ఫ్యాషన్ రిలేటెడ్, వివాహ సంబంధించినవి సెట్ చేసుకోవడానికి, కొంతమంది గర్భాధానానికి కూడా శుక్రహోరని వాడతారు. సాటర్న్ హోర అయితే చెప్పాను కొంచెం అన్ని డిలే అవుతుంటాయి, అబ్స్ట్రగుల్స్ అవుతుంటాయి. ఎవరైనా పనివాళ్ళు మన కింద పని వాళ్ళని జాయిన్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నారు, లాంగ్ టర్మ్ ఉంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ హోరా విజ్ఞానంలో మీకు దాని ఎఫెక్ట్, దాని రూపు, అన్ని ఎవ్రీథింగ్. ఇప్పుడు హోరా పట్టుకొని కూడా ఆస్ట్రాలజీ చెప్తారు. హోరానాథుడిని తీసుకొని ఆస్ట్రాలజీ చెప్పే సిస్టమ్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఈ హోరా సంబంధించిన విషయంలో మీరు ఏ రోజైతే హోరా చూస్తున్నారో ఆ రోజు ఉండే ప్లానటరీ పొజిషన్స్లో ఆ హోరానాథులు బాగుండాలి. అప్పుడు దాని యొక్క కంప్లీట్ పాజిటివ్ రిజల్ట్స్ మీకు పూర్తిగా వస్తాయి. బాగోలేడు సన్ హోరలోనండి, నాకేంటో లేట్ అయ్యాయి ఏంటి సార్ శని హోరలాగంటే, శని సన్ కలిసి ఉండి ఉంటాడు. అప్పుడు సన్ హోరలో వెళ్ళాను కానీ ఏంటి సార్ అంత గొడవ అయిందంటే మార్స్ అండ్ సన్ కలిసి ఉంటాడు గోచారంలో. ఎందుకంటే దాని ఎనర్జీ మారింది అక్కడ మనకి. సో ఆ మారిన ఎనర్జీ మీకు వస్తుంది. సో అందుకని ఈ విషయాలకి మీరు హోరా వాడచ్చు. ఇంకొకటి అలా కాదండి, నాకు సడన్గా రేపు స్టార్ట్ చేయాలి, అభిజిత్ లగ్నం అని ఒకటి ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది, బుధవారం తప్ప. ఎందుకంటే అది ఏమవుతుందంటే ఆ టైంలో దుర్ముహూర్తం వస్తుంది యాక్చువల్గా. అందుకని ఆ దుర్ముహూర్త సమయం వస్తుంది కాబట్టి అభిజిత్ లగ్నంలో మనకి ఆల్మోస్ట్ 11:40 to 12:40, 12:30 మధ్యలో ఉంటుంది. దాన్ని వాడచ్చు. దాన్ని ఎందుకు వాడచ్చు అండి, ఏమి ఇవన్నీ ఎక్కడ పోతాయి అంటే, మీరు అభిజిత్ లగ్నానికి చూసుకుంటే సన్ 10th or 11th హౌజెస్లో ఉంటాడు. ముహూర్త భాగంలో సన్ కనుక దశమ స్థానంలో కానీ లాభస్థానంలో కానీ ఉంటే 1000 దోషాలు పోతాయని ముహూర్తం చెప్తుంది. సో మనకు అక్కడ ఆల్రెడీ దోషాలు పోయినట్టే కదా. అట్లా ఆ రకంగా మనం చూసుకొని మనం చేసుకోవచ్చు. ఇవన్నీ కాదు, ఇవన్నీ తెలియవు. ముహూర్త భాగంలో ఒక విషయం చెప్తాడు, నీకు ఉత్సాహంగా ఉంది, ఎనర్జెటిక్గా ఉంది, పని చేయడానికి స్టార్ట్ చేసామంటాడు, అదే మంచి ముహూర్తం అని చెప్తాడు. లేదు ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకున్న ఆటంకాలు ఏర్పడుతున్న ఆగమంటాడు. సంథింగ్ ఈజ్ గోయింగ్, ఏదో తప్పు రాబోతుందని అర్థం అనమాట. ఇవన్నీ తెలియదు, అమ్మవారి మీద కంప్లీట్ శరణాగతి చెందుతున్నాను, అలా చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. గణపతిని తలుచుకొని వెళ్ళొచ్చు. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఇట్లా హోరా తెలియట్లేదు అనుకుంటే ఇప్పుడు ఇవాళ రేపు బోల్డ్ ఉన్నాయి, ప్లానటరీ టైమ్స్ చాలా అన్ని వచ్చేస్తాయి. హోరా యాప్స్ అని కొడితే బోల్డ్ వందలు ఉన్నాయి. అక్కడ టుడే హోరా అని కొడితే వచ్చేస్తుంది. నెట్లో గూగుల్లో మీరు అన్నట్టు గూగుల్లో టుడే డేట్, టుడే టైం, విచ్ హోరా అంటే మీకు చూపిస్తాడు. అది ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉందని చెప్తుంది. లోకమాత గూగుల్ ఉండగా ఇంకేం కావాలి, గూగుల్ మాత. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.